హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈరోజు మేము హౌస్ చేంజ్ చేస్తున్నాము. సో ఈ హౌస్ ఎలా ఉంది, ఎంటీ హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఇల్లు ఎలా ఉంది అనేది మీకు పూర్తిగా చూపిస్తాను. వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది బోర్డ్ అండి. ఇది అవుట్ సైడ్ మెట్ల దగ్గర లైట్ అయితే ఉంటుంది. ఇంక తర్వాత ఈ బల్బులన్నీ బయట సైడ్ అండి. ఇది వాష్ చేసుకోవడానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి, బోళ్ళు కడుక్కోవడానికి బయట అయితే ఉంది. ఇక్కడైతే తులచకట్ట అండి. ఇది తులచకట్ట. ఇంకా పైకి వెళ్ళే దారి ఇట్టే ఉంది. పైకి వెళ్ళే దారి. ఇది వచ్చేసి నెట్ డోర్స్ అండి. ఇవి నెట్ డోర్స్. హౌస్లోకి ఎంట్రీ ఇద్దాము. ఇది డోర్స్ అండి. ఇలా ఉన్నాయి డోర్ డిజైన్స్ అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక డోర్ అయితే ఉంది. అదే అంటారు కదండి, ఒకటి తూర్పుకి ఉత్తరంకి అని చెప్పేసి ఇలా 2 డోర్స్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి కూడా నెట్ డోర్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇలా నెట్ డోర్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ఏమంటారు, సంది అంటారు కదా, ఆ సంది అయితే ఉంది ఇక్కడ సైడు. నాకు అక్కడ సంది అయితే ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బోర్డ్స్ అండి, లైటింగ్స్వి. ప్రతి స్విచ్ అనేది ఈ హాల్కి సంబంధించిందంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ వచ్చి ఫాల్ సీలింగ్ అండి. ఇదంతా ఫ్యాన్కి ఇక్కడ పెట్టేశారు మిడిల్లో. ఇంకా తర్వాత ఇది టీవీ యూనిట్ అండి. ఇది టీవీ యూనిట్. అన్నీ చిన్న చిన్న బాక్స్గా ఒక లేటెస్ట్గా అయితే ఇలా ఇచ్చేసిండు టీవీ యూనిట్. ఇంకా దానికి పక్కనే విండో ఇచ్చిర్రు. ఇది ఇక్కడ విండో ఇచ్చేసారు. కర్టెన్స్కి అయితే ఇక్కడ పైప్ అనేది ఫస్ట్ వాళ్ళు ఫిట్ చేసి పెట్టేశారు. ఇక్కడ డోర్కి కూడా అలాగే పెట్టేసారు. కిచెన్ చూసేద్దాం రండి. ఇది హాల్ అండి మొత్తం. ఇక్కడ సైడ్ మొత్తం వచ్చేసి హాలు. ఇదంతా అటొక డోర్ ఇటొక డోర్ మొత్తం హాల్ అండి ఇది. తర్వాత వచ్చేసి దేవుని రూమ్ ఇది. ఇక్కడ ట్యాగ్ కూడా ఇచ్చిండు. మనము పూజ చేసేటప్పటికి ఫొటోస్ కడుక్కోవడానికి కానీ, తర్వాత విగ్రహాలు కడుక్కోవడానికి ఒక ట్యాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ మందిరానికి వచ్చేసి ఇక్కడ బోర్డు పెట్టిరు. తర్వాత దీనికి డబల్ లైటింగ్స్ ఇచ్చారు. మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ ఒక హోల్డర్ కూడా పెట్టిరు. ఇది చూడండి ఎంత బాగుంది కదా. టైల్స్ అయితే భలే ఇచ్చిరండి. ఇది ఎలా ఉంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం పూజకు సంబంధించిన విగ్రహాలు, ఫొటోస్ అన్నీ సెట్టింగ్ చేసుకోవడానికి అయితే ఉంది. తర్వాత కింద ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఇచ్చిండు ఈ సెల్ఫ్ అయితే. ఇంకా జనరల్గా అయితే ఇదంతా ఇంతే చిన్న సైజులో అయితే ఉంది. దీనికైతే డోర్ ఇలా ఇచ్చేసిండు. బాగుంది కదా. దీంట్లో లైట్స్ రావాలంటే ఇక్కడ ఆప్షనల్ ఇచ్చిండు. ఇక్కడ పైన ఇంటీరియర్ కూడా ఇచ్చిండు. ఇంకా తర్వాత వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ అయితే ఇలా డిజైన్ అయితే సింపుల్గా ఇలా డిజైన్తో అయితే చేసిరు. ఇంకా తర్వాత కిచెన్ సెల్ఫ్లు అండి ఇవి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది కిచెన్ కౌంటర్ టాప్. ఇది దీనికి ఇక్కడ మిక్స్ పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ అయితే ఇచ్చిండు ఇక్కడ. తర్వాత వచ్చి ఇక్కడ గ్రీజర్ పాయింట్ ఇచ్చిండు. తర్వాత కిచెన్కి ఇది ఒక విండో అయితే ఇచ్చారు. మనం ఏది పోసేసినా కూడా అట్లా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇదైతే బోర్ వాటర్ ఇచ్చారు. ఇది రన్నింగ్ వాటర్. ఇది కిచెన్ కౌంటర్. తర్వాత ఇక్కడ మనం డస్ట్బిన్ పెట్టుకోవచ్చు, సిలిండర్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా సామాన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ పెడితే బాగుంటుందా అనేది మీరు కామెంట్ అయితే చేయండి. నేను అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు అనేది కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇక కిచెన్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్దాము. దీనికి కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. దీని డోర్ అయితే ఇట్లా వైట్గా ఇచ్చేసిండు. దాని పక్కనే వాష్ బేస్ ఇచ్చిండు. ఇక్కడ ఇంటీరియర్ కూడా ఇచ్చేసిండు మొత్తం. ఇక్కడ డోర్ కర్టెన్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ అయితే ఇలా ఉంది.
స్నానం చేసుకునే ట్యాప్, అక్కడ వాష్రూమ్ టాయిలెట్ స్టాప్, ఇక్కడ సోప్ బాక్సెస్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చిండు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఇంకా విండోస్ వేసుకోవడానికి ఇచ్చిండు. ఇక్కడ మొత్తం టోటల్ కర్టెన్ వేసుకోవడానికి ఇక్కడ విండో ఉంది. మళ్ళీ నెట్ కూడా ఇచ్చిండు దోమలు రాకుండా. లైట్ పాయింట్ ఇచ్చిండు. ఇక్కడ పైన మొత్తం ఇంటీరియర్కి అలా ఇచ్చేసిండు. ఇది ఎలా ఉందనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఏమంటారు, ఇవి సజ్జలు అయితే ఇచ్చిండు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం షెల్ఫ్లు ఇచ్చిండు. ఇక్కడ సెల్ఫ్లు మళ్ళీ ఎక్స్ట్రా అనేది ట్యూబ్ లైట్ కూడా ఇచ్చిండు మనకి ఇక్కడ. ఆ తర్వాత అందరూ ఇక్కడ డోర్కి ఫిక్స్ చేస్తారు కదా, మనకైతే వాల్కి అయితే ఫిక్స్ చేసి ఇచ్చిండు హ్యాంగర్. ఇక్కడ అవుట్ సైడ్ డోర్ ఉందండి. ఇది చిన్నగా బాల్కనీ టైప్ అనమాట, స్మాల్ డోర్ ఇది. దీనికి కూడా ఆప్షన్ ఇచ్చిండు డోర్ కర్టెన్ వేసుకోవడానికి. ఈ చిన్న స్మాల్ డోరు, ఇది చిన్నగా బాల్కనీ అంటారు. ఇక్కడ అవుట్ సైడ్ వచ్చేసరికి చూడండి ఎలా ఉంది. ఇక్కడ మొత్తం ఒక సంధిలాగా ఇచ్చిండు ఈ బ్యాక్ సైడ్ మొత్తము. ఇక్కడ మొత్తం ఇది ఇలా ఉందండి. ఇక్కడైతే ఇక్కడ మనకి కడుక్కోవడానికి కూడా ఒక ట్యాప్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఏమంటారు జాలీలాగా అలా ఇచ్చేసిండు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఇంకా తర్వాత మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం, చూద్దాం రండి. ఈ డోర్కి డిజైన్ అయితే ఇలా ఇచ్చేసిండు కదా, డోర్కి డిజైన్ ఇలా ఇచ్చేసిండు. ఈ రూమ్కి అయితే ఇక్కడ ఏమంటారు స్విచ్ బోర్డ్ అయితే ఇచ్చిండు. మళ్ళీ ఎక్స్ట్రా 1 2 3 ఉన్నాయండి దీంట్లో. మొత్తం ఇక్కడ ఇలా ఇచ్చేసిండు ఇంటీరియర్ ఇది. ఇక్కడ ఏమంటారు సజ్జలు ఇచ్చిండు ఎక్స్ట్రా సామాన్స్ అన్ని పెట్టుకోవడానికి. ఈ విండోకి కూడా ఈ కర్టన్ ఇచ్చిండు పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్గా. ఇక్కడ ఏంటి చిన్నగా ఏమంటారు ఎక్స్ట్రా సామాన్స్ ఉంటాయి కదా పెట్టుకోవడానికి, అయితే మనకు ఒక చిన్న అరుగులా అట్లా పెట్టేసిండు. అది సజ్జ కూడా కాదు, అట్లా షెల్ఫ్ అని కూడా కాదు, జస్ట్ ఇట్లా అరుగులాగా పైన అయితే మనకి ఇచ్చిండు. స్టోరేజ్ చేసుకోవడానికి అయితే లేదు, మొత్తం ఇలానే ఉందండి. ఇంకా ఇంత ఉంది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే అలా ఉంది. ఇదైతే వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్రూమ్లో హ్యాంగర్ కూడా ఇచ్చేసిండు దాంట్లో. మొత్తం బయటకు వచ్చేసరికి హాల్ అంతా ఇలా కనిపిస్తుంది. ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.